హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే అల్లం పచ్చడి పడుతున్నానండి. దానికి కావాల్సింది 200 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ చింతపండు తీసుకున్నాను. 2 కప్పుల కారము, 2 కప్పుల బెల్లము తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కొన్ని, కొంచెం మెంతిపిండి అనమాట. ఈ నానిన చింతపండు ఉంటుంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం అల్లము, వెల్లుల్లి, ఇదిగోండి రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నానండి. నేను వీటన్నిటిని గ్రైండ్ చేసేస్తున్నాను. అన్నీ కలిపి ఒకటేసారి అయితే వేసేసానండి, విడివిడిగా అయితే ఏం వేయలేదు. ఇక అవి మొత్తం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో కారం వేసానండి. ఈ మొత్తం కొలతలు అయితే నాకు 2 సార్లు సరిపోయిందండి మిక్సీలో. దాంట్లోనే అదిగోండి బెల్లము, షుగరు మిక్స్ చేశాను, అది కూడా వేసేసాను. వేసి అది కూడా బాగా గ్రైండ్ అయిపోయిందండి. ఈ గ్రైండ్ అయిపోయిన తర్వాత మనమైతే తాలింపు పెట్టుకోవాలండి. తాలింపుకి 50 గ్రాముల ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో మిరపకాయలు వేసి దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం పసుపు, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. అయితే ఇది చల్లారినాక మీరు ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇవాళ రేపు పచ్చళ్ళు బయట పెడితే ఏవి ఎక్కువ రోజులు నిలువ ఉండట్లేదు కదండి, అందుకని. కానీ ఈ పచ్చడి మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి. గట్టిగా ఉంది కదా పచ్చడి. దాంట్లో కొంచెం మనము ఇడ్లీ దోశ తినేటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ కానీ కొంచెం పెరుగు కానీ వేసుకుని ఆ పచ్చడి కలుపుకొని తింటే కొంచెం పలచగా అవుతుంది కదా, చాలా బాగుంటుంది. అంటే మనకి ఇడ్లీకి దోశకి ఇలా అంటుతూ ఉంటుంది కదా, గట్టిగా ఉంటే అంటడం కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి అనమాట. అయితే ఇది ఇన్స్టెంట్ పచ్చడి అని చెప్పొచ్చు, నిలువ పచ్చడి అని చెప్పొచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, చాలా బాగుంది. అమ్మ పంపిన పచ్చడి అలా అయిపోయిందని చెప్పేసి నేను అమ్మని అడిగి అమ్మ చెప్పిన కొలతలతోనే పచ్చడి పట్టాను. చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.